హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ 9కి స్కూల్ రీఓపెన్ అవుతుంది సో అందుకని చెప్పి మేమైతే ఇక్కడ బుక్స్ కోసం అయితే వెళ్తున్నామన్నమాట బుక్స్ తీసుకుందామని స్టేషనరీ షాప్కి అయితే వెళ్తున్నామన్నమాట మా వాడి ఏకలేశాలు కాసేపు అయితే తట్టుకోండి ఫ్యూ మోర్ సెకండ్స్ అంతే హలో ఫ్రెండ్స్ స్కూల్ బుక్స్ కోసం అయితే వెళ్ళాము ఇందాక చూసారు కదా మీరే బుక్స్ అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఏ స్కూల్ ఏంటి అవి అయితే నేనేం మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం ఇప్పుడైతే నా వీడియోస్ ఏమీ వెళ్ళట్లేదు ముందు కానీ తర్వాత మళ్ళీ అందరూ చూస్తే కొంచెం బాగోదు కదా పబ్లిక్ ప్లాట్ఫామ్లో కదా సో అందుకనే నేనైతే స్కూల్ అది ఏంటి అనేది నేనైతే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు అండ్ దెన్ బుక్స్ అవి తీసుకొని వచ్చేసాము ఇక్కడ నేను వంట అయితే చేయాలి నేనైతే వంట అది కుకింగ్ అయితే చేయాలి ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది ఏం కుక్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే మీకు తప్పకుండా చూపిస్తాను అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ కానీ మీ సపోర్ట్ కానీ మీ సబ్స్క్రైబ్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేస్తే తప్పకుండా నాకు బిగ్ మోటివేషన్లా ఉంటుందండి సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ తప్పకుండా మీ అందరినీ నేను రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు లగేజ్ అది సర్దుకుంటున్నాము ఎందుకంటే ఊర్లో ఫంక్షన్ అన్నమాట పెళ్ళి ఉంది సో అందుకని చెప్పి మేమైతే అందరం పెళ్ళికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా నేనైతే కాఫీ పెట్టుకొని తాగుదామని చెప్పేసి మిల్క్ అయితే ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను కాఫీ ఎలా మిక్స్ చేస్తాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను మీరే చూడొచ్చు వీడియోలో అయితే అలాగే ఇక్కడైతే పాలకూర ఫ్రై చేద్దామని చెప్పేసి ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు సో అందుకని చెప్పేసి కుకింగ్ అయితే ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట పాలకూర ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను వాటర్ పోవడానికి ఒక స్ట్రైనర్లో అయితే వేసుకున్నాను ఒక దిక్కు రైస్ కూడా పెట్టేశాను అలాగే వెళ్ళే ముందే సాంబార్ కూడా చేసేసాను ఆల్రెడీ సాంబార్ చేసి ఇప్పుడైతే పాలకూర కర్రీ అనేది చేస్తున్నా అన్నమాట నేను ఎలా చేస్తాను అనేది మీకైతే ఇక్కడ సింపుల్గా రెసిపీ అయితే చూపిస్తున్నాను మీరే చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఎండుమిర్చి వాడుతున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను ఆవాలు అయితే బాగా చిటపెట్టలాడాలండి లేదంటే ఆవాలు చిటపెట్టలాడకపోతే పేగులకు అంటుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇంకా తర్వాత మినపప్పు శనగపప్పు కూడా వేసుకున్నాను మేమేం భాషలో మాట్లాడతామో అలాగే నేను మాట్లాడతానండి అంతేగాని నేను కొంచెం స్టైల్గా మాట్లాడడం అయితే చేయలేను ఏమనుకోకండి తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆ తర్వాత వేసేసుకున్నాను తర్వాత చిటికెడు సాల్ట్ అనేది వేసాను ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాను ఆ తర్వాత పాలకూర మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పాలకూర కూడా వేసేసాను నేను మా హస్బెండ్ వరకే చేస్తున్నాను పాలకూర మాకైతే మళ్ళీ కుక్ చేసుకుంటామన్నమాట నాకైతే ఆ పాలకూర పెద్దగా తినబుద్ధి అవ్వదు లీఫీ వెజిటబుల్స్ నాకు అంతగా ఎక్కువ అంటే పప్పుల్లో అలాగా గోంగూర పచ్చడి అట్లా కొన్ని అయితే తింటాను పాలకూర అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట తోటకూర పులుసుకూర అలా కొన్ని రెసిపీస్ అయితే తింటాను కానీ కొన్ని రెసిపీస్ అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండవు ఇంకా పాలు అయితే మిల్క్ అయితే బాయిల్ అయిపోయినాయి సో అందుకని చెప్పి ఇక్కడైతే నేను కాఫీ ప్యాకెట్ నేనైతే ప్రస్తుతానికి కాంటినెంటల్ వాడుతున్నాను పెద్ద బాటిల్స్ అయితే తెచ్చుకొని పెట్టుకునేదాన్ని ఇది వరకు కానీ అవి ఏమవుతున్నాయంటే మనం ఎక్కువ యూజ్ చేయలేదనుకోండి డైలీ తాగే వాళ్ళకైతే ఓకే నేను అప్పుడప్పుడు తాగుతానమాట కాఫీ అయితే రోజు టీ అయితే తాగుతానమాట చాయ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ తాగుతాను కానీ కాఫీ మధ్యలో 11 AM అంటే మార్నింగ్ మధ్యలో మిడ్ స్నాక్ టైం ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి కాఫీ అనేది తాగుతానమాట సో ఒక్కొక్క రోజు తాగుతాను ఒక్కొక్క రోజు తాగను డిపెండ్స్ ఆన్ ది టైం అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే పెద్ద బాటిల్స్ తెచ్చి పెట్టుకోవట్లేదు ప్యాకెట్స్ అయితే మనకి ఈజీగా ఉంటాయి ఒక ప్యాకెట్ కట్ చేసుకొని చక్కగా మనం కలిపేసుకొని తాగేయచ్చు అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి కాంటినెంటల్ యూజ్ చేస్తున్నాను బ్రూ వాడతాను అలాగే నెస్కెఫే వాడతాను లేదంటే కాంటినెంటల్ వాడతాను కాంటినెంటల్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఈ మధ్య ఎందుకంటే కాంటినెంటల్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఫ్లేవర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట కంపేర్ టు బ్రూ నెస్కెఫే కూడా చాలా బాగుంటుంది ప్రస్తుతానికైతే
కాంటినెంటల్ 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే నేను స్టోర్ పెట్టుకుంటాను అనమాట. ఒక 20 రూపీస్ అలా తెచ్చుకొని ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు ఇలా కలిపేసుకుంటాను. ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొంచెం కాఫీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కలిపిస్తాను అనమాట. ఇక్కడైతే నేను ఇంకా కప్లో వేసేసుకుంటున్నాను. ఇది హోమ్లైన్ కప్ అనమాట, హోమ్లైన్ వాళ్ళ బ్రాండ్ అనమాట. చాలా బాగుంది కప్ అయితే. ఈ కప్ కొన్న దగ్గర నుంచి నేను ఇంకా ఈ కప్లోనే తాగుతున్నాను. అండ్ దెన్ అంటే నాకు నా దగ్గర ఒక 6-7 వెరైటీస్ ఆఫ్ కప్స్ ఉన్నాయి, కానీ నేనైతే ఎక్కువ ఈ కప్లోనే తాగుతాను అనమాట కాఫీ. ఒక్కొక్కసారి గ్లాస్లో కూడా తాగేస్తానండి, ఒక్కొక్కసారి అలా కప్లో వేసుకుంటాను అనమాట. చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ దెన్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ అంతే. ఇంకెక్కడ పాలకూర అయితే చూస్తుండగానే ఇంకా ఫ్రై అయిపోయింది. ఇంకెక్కడైతే నేను ఇలా మెదాయించుకుంటాను అనమాట. మెదాయించుకుంటే ఎలా ఏమవుతుందంటే ఆకులుగా ఉండిపోకుండా కొంచెం గ్రేవీ లాగా, అంటే కొంచెం ముద్దలాగా అవుతుంది అనమాట కర్రీ. నాకు అలా ఉంటే ఇష్టం. సో అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు చేసినా పాలకూర ఫ్రై అనేది ఇలాగే చేస్తానన్నమాట. కొంచెం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి పక్కకు తీసుకొని దించుకునే ముందు, అంటే కర్రీ అంతా రెడీ అయిపోయింది, ఒక 2 మినిట్స్కి దించుతామనగా, అంటే కర్రీ రెడీ అయిపోయి సర్వ్ చేసేసుకుంటాం, అంటే డిష్ అవుట్ చేసుకుంటామనగా నేనైతే అలాగా చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, చూడొచ్చు మీరే. కొంచెం దగ్గరికి గ్రేవీ లాగా అవుతుంది అనమాట. కుకింగ్ అయితే చేసేసానండి. సాంబార్ అయితే అందరికీ పెట్టాను. తర్వాత పాలకూర ఫ్రై చేశాను అనమాట. పాలకూర ఫ్రై అయితే మా హస్బెండ్ వరకే చేశాను. ఒక బంచ్ ఉంటే సో దాంతో అయితే చేసేసాను. ఆల్రెడీ రెసిపీ షూట్ చేసే ఉంటాను, తప్పకుండా చూడండి. అలాగే ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా. తర్వాత ఇంకా బాక్స్ అయితే పెట్టేయాలి. సారీ, కెమెరా షేక్ అవుతుంది. తర్వాత బాక్స్ కూడా పెట్టేయాలి. బాక్స్ పెట్టేసి తర్వాత ఇంకా కొంచెం పని అయితే ఉంది, ఎందుకంటే 9కి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుంది. సో బుక్స్కి కవర్స్ అవి వేయాలన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ అంతా అయ్యి ఉంటారండి. ముందంతా వదిలేస్తాం, హాలిడేస్ అన్ని రోజులు బతికిస్తూ ఉంటాము. స్కూల్ రేపు రీఓపెన్ అనగా బట్టలు ఉతకడం, తర్వాత ఏమైనా అంటే బ్యాగ్స్ తీసుకురావడం, కవర్స్ తీసుకురావడం, ఏమైనా పెన్సిల్స్ అలా ఏమైనా స్టేషనరీ అవి అవసరం ఉంటే అవి తీసుకురావడం. మెయిన్ బుక్స్ కవర్స్ అండి. బుక్స్ కవర్స్ అయితే మనం స్కూల్ రీఓపెన్ అయ్యి ముందు రోజే వేస్తాము. నేను ఎప్పుడు అంతే అండి, లాస్ట్ టైం కూడా అంతే చేశాను, ఈసారి కూడా అంతే. ముందంతా ఏం చేస్తామా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే మేము 3 times 4 times వెళ్ళి వచ్చాము స్కూల్ దగ్గర బుక్స్ తీసుకోవడానికి అయితే. కానీ అసలు చాలా రష్ ఉన్నారండి, చాలా జనాలు ఉన్నారు. ఎందుకంటే మేము 11:30 ఆ టైంకి వెళ్ళేవాళ్ళం అనమాట బుక్స్ తీసుకోవడానికి. కానీ బాగా రష్ ఉన్నారు. సో చాలాసేపు లైన్లో నిలబడాలే, మళ్ళీ వద్దాము అని 3-4 times అలాగే వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ రావడం, వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ రావడం, అట్లా అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం ఇంకా ఈ రోజు అయితే తీసేసుకున్నాం అనమాట, ఎందుకంటే రేపటి నుంచి స్కూల్స్. సో కవర్స్ అది కూడా వేయాలి. సో అదే ఒక 1 hour టైం పడుతుంది, ఈజీగా 1 hour అయితే పడుతుంది. తర్వాత ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ తేవాలి. ఆ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. నాకు చాలా హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి, చేసుకోవాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే నా డైలీ బ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఏమన్నా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ బటన్ కానీ, మీ లైక్ కానీ, మీ షేర్ కానీ, లేదంటే మీరు చేసే కమెంట్ కానీ, ప్రతి ఒక్కటి మాకు చాలా 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 వాల్యుబుల్ అండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ చూస్తున్నట్టయితే చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసరికి 1:15 అయింది, అంటే 2:15 అనమాట. సో ఇంకా నేను ఇప్పుడైతే కవర్స్ అవి కూడా వేస్తాను, బుక్స్ కవర్స్ అవి వేసి ఆ తర్వాత ఇక 9 అయితే లంచ్ చేసేసాడు, నేను కూడా చేసేసాను. ఇంకా ఇప్పుడైతే కవర్స్ అయితే వేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇక్కడ ఏదో కెమెరా చెక్ చేస్తున్నానులేండి. బుక్స్ రీఓపెన్ ముందు రోజు నేను కవర్స్ వేస్తున్నాను, అంటే బుక్ కవర్స్ అనేవి వేస్తున్నాను అనమాట. నాలా మీలో కూడా ఎంతమంది ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కవర్స్ వేద్దామని, బుక్స్కి కవర్స్ వేద్దామని అయితే కూర్చున్నాను, మీరే చూడొచ్చు. ఇప్పుడైతే బొటిక్కి వెళ్తున్నాను. బొటిక్కి వెళ్ళి బ్లౌజ్ అయితే తీసుకుంటాను, తప్పకుండా చూడండి. మీకైతే బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను షేర్ చేస్తాను. నేనే డిజైన్ చేశానండి, అంటే ఏదో సింపుల్గా Pinterestలో వాటిల్లో చూసి అక్కడ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేశాను అనమాట. తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఒక ఐడియా కోసం అయితే నేను చెప్తున్నాను అంతే. శారీ అలాగే నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఇప్పుడే బొటిక్ నుంచి అయితే వచ్చాను, మీకు శారీ చూపిస్తాను. శారీ ప్లస్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాను ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు శారీ అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, శారీ కలర్ అయితే ఇదనమాట. ఓవరాల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. సెల్ఫ్గా ఈ డిజైన్ అనేది ఉంది. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్, అండ్ దెన్ ఇక్కడ ఎల్లో కలర్, అండ్ దెన్ ఇలా బ్లూ కలర్. ఇవి పైతానీ ప్రింట్ ఉంటుంది కదా, అలాంటి మోడల్ అనమాట. చూస్తున్నారు కదా, శారీ అయితే చాలా బాగుంది. లైట్ కలర్ పైన ఇలా డార్క్ కలర్స్తో ఫ్లవర్స్ అనేవి హైలైట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది, మీరే చూడొచ్చు. బార్డర్ ఇలా ఆరెంజ్ వచ్చింది. నేను పీకో అది కూడా వేయించేసాను, పీకో ఫాల్ అవి కూడా వేయించేసాను. అక్కడ బొటిక్లోనే వేసేస్తారు కాబట్టి వేయించేసాను అనమాట. ఇటువైపు వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఇచ్చేసిన వేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళని వేయమన్నా కూడా వాళ్ళు వేసేస్తారనమాట. మనం పీకో ఫాల్ లైనింగ్ అది మనం వేయమన్నా వేసేస్తారు వాళ్ళు, లేదంటే మనం తీసుకెళ్ళి ఇస్తే కూడా వేస్తారనమాట. వాళ్ళు వేస్తే ఒక కాస్ట్ తీసుకుంటారు, మనం వేయించుకుంటే ఒక కాస్ట్ తీసుకుంటారనమాట. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇది వచ్చింది, ఆరెంజ్ కలర్ బ్లౌజ్.
బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా డిజైన్ చేశాను. మీరే చూడొచ్చు. ఇలా గోల్డ్ కలర్వి ఉంటాయి కదా బీడ్స్ లాంటివి, ఇవి అయితే తీసుకున్నాను. నేను 1/2 మీటర్ తీసుకున్నాను, సరిపోతుందని చెప్పారు. సో ఇక్కడ రామ్దేవ్ బొటిక్ అని ఉంటుంది అనమాట, రామ్దేవ్ షాప్ అని ఉంటుంది. సో అందులో అయితే తీసుకున్నాను. ఇది లేస్. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి ఈ క్లాత్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది హాఫ్ పట్టు క్లాత్ అనమాట. హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని యాక్చువల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇదనమాట. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దాన్ని ఇలా డిజైన్ చేశాను. ఇవి వచ్చేసరికి హ్యాండ్స్కి ఇలా డిజైన్ చేశాను. లైట్ బుట్టా ఇచ్చేసి ఇలా హ్యాండ్ అయితే ఇలా వేయమన్నాను. ఇది వచ్చేసరికి ఫిష్ లాగా అనమాట, అంటే వీ కట్. హ్యాండ్కి ఇలా వీ షేప్ అనమాట, ఇటు క్రాస్ ఇటు క్రాస్. అండ్ దెన్ మధ్యలో నేను పొట్లీస్ అనేవి ఇమ్మన్నాను. అండ్ దెన్ ఎడ్జ్లో ఇలా పైపింగ్ చేయించాను. చూడొచ్చు. యాక్చువల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ ఏం చేశాను అని అనుకుంటున్నారేమో, చూపిస్తాను. శారీలో వచ్చిన బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం వేరే శారీకి దేనికైనా కుట్టించుకోవాలనుకుంటే కుట్టించుకోవచ్చు. యూజ్ అయితే ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్, అండ్ దెన్ నార్మల్ డీప్ ఏం లేదు, నార్మల్గా ఉంది అంత. బ్యాక్ మాత్రం ఇలా వచ్చింది, అంత డీప్ ఏమి ఉండదు. ఇది వేసుకుంటే తెలుస్తుంది యాక్చువల్లీ. బ్లౌజ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది లైట్ బుట్ట వచ్చింది, లైట్ పఫ్ ఇచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టమన్నాను. ఇది నేను అంతా పింట్రెస్ట్లో చూసి కొంచెం లైట్గా ఇలా డిజైన్ అనేది చేయించుకున్నానండి. నా ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, అలాగే అవుటింగ్ వ్లాగ్స్ ఏ ఉన్నా కూడా నా లైఫ్లో అప్డేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఫర్దర్ అప్డేట్స్ కానీ ఫర్దర్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ శారీ కానీ బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేశాను నచ్చితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లేదంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అలాగే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.